మీరు ద్వితీయ భావం అన్నారు కుంభరాశి వాళ్ళకి. అయితే ద్వితీయ భావాన్ని మనం ఇంకొక రకం కూడా చెప్పచ్చు. ఈ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నప్పుడు ఈ ద్వితీయ భావానికి ఉన్న ప్రాధాన్యతను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ధనస్థానము, వాక్స్థానము, వ్యవహార స్థానం ఇవన్నీ చెప్తారు. ఏ రాశి నుంచి అయినా కానీ దాని మూలం అది. ఈ కుటుంబ స్థానాధిపతి, రెండోది కుటుంబ స్థాన భావము, దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అసలు కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ బలము, బలహీనతను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మొట్టమొదటి లక్షణం కుంభరాశి వాళ్ళ గురించి ఏ జ్యోతిష్యుడు రాసినా ఒక పాయింట్ రాస్తాడు ఏంటంటే వీళ్ళు మొండి వాళ్ళు, వీళ్ళు అనుకున్నదే చేస్తారు, వీళ్ళు ఎవరి మాట వినరు, వీళ్ళకి ఉన్నటువంటి ఆలోచన కన్నా ఎక్కువగా వీళ్ళకి అతి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఏదో చేసేయాలి అన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది తప్ప వీళ్ళు చేసే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వేరే వాళ్ళని ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్లు పెడతాయి అని చాలా పుస్తకాలు రాసి ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు ఆలోచించినట్లు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోయినట్టు, వీళ్ళ తెలివితేటలు సామర్థ్యంలో కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు అని రాసి ఉంటుంది. ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా రామకృష్ణ గారు? మనసులో ఉన్న స్వార్థానికి జ్యోతిష్యులు రాసేటువంటి ఒక పర్యాయ పదం ఏంటంటే ఈజ్ ఇండిపెండెంట్ అని రాస్తారు. ఓకే, ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఎవరితో ప్రపంచంతో సంబంధం లేనటువంటి నిర్ణయాలు, ఆలోచన, భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. ఇండిపెండెంట్ అని డీసెంట్గా రాస్తారు. కానీ నిజంగానే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అలా ఉంటారా? నేను చూసినటువంటి మోస్ట్ సొఫిస్టికేటెడ్, డీసెంట్, రిఫ్లెక్టివ్ పీపుల్ ఎవరన్నా ఉన్నారు అంటే ఒక తప్పు నుంచి నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండేటువంటి ఒక రిఫ్లెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా నేను చూశానంటే వాళ్ళు కుంభరాశి వాళ్ళు. సూటిగా, కన్యారాశి వాళ్ళు లాగానే సూటిగా, స్ట్రైట్గా మాట్లాడతారు. ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ తన అభిప్రాయాన్ని నిర్భయంగా ఓపెన్గా చెప్తాడు. అందుకే కుంభరాశి వాళ్ళ గురించి రాసి ఉంటుంది దే ఆర్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ జడ్జెస్ అని. ఓకే, అంటే జడ్జిమెంట్ ఫ్యాకల్టీ వాళ్ళలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు వాళ్ళ కుటుంబానికి, వ్యవహారానికి, ఆర్థికపరమైన లావాదేవీలు ఏమున్నా కానీ అది జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి తమ్ముడు మనవాడైనా కానీ ధర్మం చెప్పడం ఒక సామెత ఉంటుంది, అది వాళ్ళకి ఎక్కువ సూట్ అవుతుంది. సో ఎందుకు అంటే వాళ్ళు ఈ ధర్మానికి సంబంధించి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నది వీళ్ళకి ఎప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ వీళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. సో ముఖ్యంగా వీళ్ళు చేతులారా పాడు చేసుకోవడానికి కారణం ఏంటో మీకు అర్థమైంది కదా? ఈ ముక్కుసూటి వైఖరి, నిష్పక్షపాతము, రెండోది చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకపోవడము, అలౌకికంగా ఉండడము,